మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. పలు ప్రాంతాల్లో పర్యటించినటువంటి ఆయన రైతాంగాన్ని అటు కూటమి ప్రభుత్వం విస్మరిస్తుంది. ఉల్లి రైతులు కావచ్చు, అదేవిధంగా చీనీ రైతులకు ఏదైతే మద్దతు ధర లభించని పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతాంగం కూడా అటు పూర్తిగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. రైతాంగాన్ని ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేనటువంటి కూడా విమర్శలు చేశారు. అదేవిధంగా ఏదైతే మొన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు, ఏదైతే పులివెందులో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారంటూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక్కసారిగా ప్లే కార్డులు ధరించి ఆయన వద్దకు రావడంతో ఆయన ఒక్కసారిగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఈ అంశాలను చర్చించడానికి మనతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ఎలా చూడాలి? అసలు రైతాంగాన్ని ఆదుకునే కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదన్నటువంటి ఒక విమర్శ ప్రధానంగా ఆయన చేశారు. అదేవిధంగా హెరిటేజ్ సంబంధించిన సంస్థకు ఈ ఉల్లి తరలించి సొమ్ము చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అంటే హెరిటేజ్ సంస్థకు తరలించి తెలుగుదేశం పార్టీ సొమ్ము చేసుకుంటున్నారనే మాటలతోనే జగన్మోహన్ రెడ్డి మాటలు ఎంత పేలవంగా ఉన్నాయో, ఎంత అవాస్తవంగా ఉన్నాయో, ఎంత బాధ్యతారహితంగా ఉన్నాయో అని అర్థమవుతుంది. హెరిటేజ్ సంస్థకు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సంబంధం లేదు. దాదాపు 8 సంవత్సరాల క్రితమే వాళ్ళు హెరిటేజ్ సంస్థను ఫ్యూచర్ గ్రూప్ వారికి అమ్ముకోవడం జరిగింది. హెరిటేజ్ సంస్థకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉన్నట్లు నిరూపించేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సవాల్ చేస్తా అన్నా. అంటే ఏది పడితే అది మాట్లాడడం, బట్టగాలు చేసి మకం మీద వేసేయడము, మీరు చావండి అని చెప్పి మాట్లాడడం సరికాదు జగన్మోహన్ రెడ్డికి. ఇంకా రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఉల్లి ప్రస్తుతం ధర తక్కువ ఉంది. దానికోసమే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ అధికారులతో, మార్కెట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతానికి 1200 రూపాయలు కనీస మద్దతు ధరను పెట్టి మార్కెట్ ద్వారా కొనమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఉల్లి మార్కెట్లోకి రావాలంటే మళ్ళీ 20 నుంచి నెల రోజులు పడుతుంది. అంటే ఇప్పుడు అక్కడక్కడ కొంత ఉల్లి రావడం జరిగింది. పూర్తి స్థాయిలో మనకు ఉల్లి మరో 20 రోజులు పడుతుంది. ఇప్పుడు మన దగ్గరుండే ఉల్లి అంతా కూడా మహారాష్ట్రకు సంబంధించిన ఉల్లి ఉంది. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రూపాయల నుంచి 4 రూపాయలకు ధర వస్తే మార్కెట్ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయని చెప్పి ఒక సింపుల్ మాట మార్కెట్ మీద నెట్టేసి మీరు పారిపోవడం జరిగింది. ఆ రోజు ఎందుకు కానీ మీరు కనీస మద్దతు ధర ప్రకటించలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఆ రోజు కనీస మద్దతు ధర ప్రకటించి ఈరోజు ప్రకటించకపోతే తప్పు. మేము నిరంతరం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయా మంత్రులందరూ కూడా నిరంతరం సమీక్ష చేయడం జరుగుతోంది. నిన్న ఉదయం లోకేష్ గారికి కడపలో ఉండేటప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో, అరకు ప్రాంతం నుంచి ఒక మెసేజ్ పెట్టారు కార్యకర్త. సార్, కాఫీకి కొంత వైరస్ వస్తూ ఉంది అని చెప్పి ఇమ్మీడియట్గా ఆయన ఉదయం 6 గంటలకు ఆ మెసేజ్ వస్తే 1 గంట పాటు దాని మీద పూర్తిగా ఫాలోఅప్ చేసి ఎవరితో మాట్లాడాలా, దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఏమని చెప్పి మాట్లాడి వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించి ఆ సమస్యను పరిష్కరించేదానికి కృషి చేయడం జరిగింది. అంటే ఏ సమయంలో ఏ సమాచారం అందినా కూడా రైతులు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, బడుగు బలహీన వర్గాల వారికి రాష్ట్రంలో నివసించే ఏ వర్గానికి, ఏ వ్యక్తికి ఏ సమస్య వచ్చినా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ అధికార యంత్రాంగాన్ని పురమాయించడం జరుగుతుంది. ఆ పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా సూట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సూట్ అనేది 10 టన్నులు సరుకు తీసుకుంటే 2.5 టన్నులు సూట్ కింద తీసుకుంటారని చెప్పి. ఇది ఈరోజు కాదు, గత 20-30 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది. ఈ సూటును రూపుమాపాలని అనేక మంది ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎవరి చేత కాలే. మీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎందుకు గాను సూట్ను మీరు రూపుమాపలేకపోయారు? 2004-2009 మధ్యకాలం మీ తండ్రి గారే కదా ఉండిండేది. ఎందుకు గాను సూట్ రూపుమాపుకోలేదు? పులివెందులో ఉండే ప్రచారం ఏంది? చీనీ అరటి ధరల కొనుగోలులో, రైతుల దగ్గర నుంచి కొనుగోలులో మీ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది. మీ కుటుంబ సభ్యులు ఎవరైతే వీటిని కొనుగోలు చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర మీరు విపరీతంగా మామూలు వసూలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకొని రైతులను మోసం చేస్తున్నారు, ధరలను తగ్గించడం జరుగుతుంది, సూట్ ఇలాంటివి జరుగుతున్నాయంటే మీ కుటుంబ సభ్యుల పాత్ర ఉందనే చర్చ బహిరంగ సత్యం. మీరు ఎందుకు గాను 40 సంవత్సరాలకు పైగా మీ కుటుంబాన్ని నియోజకవర్గంలో ఆదరించేటప్పుడు ఎందుకన్నా సూట్ అనేదానికి రూపుమాపేదానికి మీరు కంకణం కట్టుకోలే, దానికి ఎందుకన్నా నడుము మిగించలేదని చెప్పి
జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారో జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి దానికి. ప్రధానంగా ప్రజాస్వామ్యం కూని అయిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా నేరుగా ఆయన్ను కలిశారు. నిన్న కలిసిన నేపథ్యంలో కూడా ఆయన ఇవి విమర్శలు చేశారు. అంటే మమ్మల్ని ఓటు హక్కు కూడా వినియోగించుకోలేని పరిస్థితి వచ్చిందన్నటువంటి ఆవేదన ఆ ప్రాంత వాసులు ఆయన ఎదురుగా వ్యక్తం చేయడం లేదు. ఎలా చూడాలి? అసలు నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారా? అసలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి మీరే ఓట్లు వేసుకున్నారని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. ఎలా చూడాలి? ఇప్పుడు ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి కాకోకుండా ఎవరైనా మాట్లాడింటే కనుక నమ్మిందిరేమో నిజంగా. ఇప్పుడు అప్రజాస్వామ్యవాది, అసాంఘికవాది, అశాంతివాదైన జగన్మోహన్ రెడ్డి నోటి గుండా ప్రజాస్వామ్యము, శాంతి, న్యాయం, ధర్మం గురించి మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్యం కూడా సిగ్గుతో తలదించుకుంటుంది. మీ కార్యకర్తలు మీరు చెప్పినట్టు వినాక మేము చెప్పినట్టు వింటారా? ప్లే కార్డ్స్ ఎవరు పట్టుకున్నారు? మీ కార్యకర్తలకు ఒక 20 మంది చేతికి ప్లే కార్డులు ఇచ్చేసి పెట్టావు. ఎక్కడైనా కూడా చిన్న చిన్న లోటుపాట్లు అవకతవకలు జరిగినాయంటే ఎన్నికల సంఘం ఉంది. ఎన్నికల సంఘం మీరు పెట్టిన అధికారినే కదా నీలం సాహ్ని గారు. నీలం సాహ్ని గారు మేము చెప్పినట్టు ఎందుకు కదా, మీరు నియమించిన అధికారి మీకు ఎంతో కొంత మీకు ఫేవర్గా ఉంటుంది, ఆ కృతజ్ఞత ఉంటుంది. ఆమె అక్కడికి కూడా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా కూడా 2 పోలింగ్ కేంద్రాలు రీపోలింగ్కి ఆర్డర్ చేసింది. రీపోలింగ్ జరిగింది కదా. ఆ రీపోలింగ్లో స్వేచ్ఛాయుత వాతావరణం మీరు జరిగినాయి కదా బ్రహ్మాండంగా. అక్కడగా ఎందుకు వెళ్ళే మీకు ఓట్లు? మీరు ఇలాంటి రైతులను మోసం చేసినారు, ప్రజలను మోసం చేసినారు, దళితులను మోసం చేసినారు, విద్యార్థులను మోసం చేసినారు, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా మోసం చేసినారు. కాబట్టి మీకు ఈరోజు ఈ దుస్థితి ఏర్పడింది. దీనికి ప్రజాస్వామ్యం కాదు, అశాంతి కాదు. ఇంకా మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి కదా. ఇప్పుడేమి యుగాంతం ఏమి అయిపోలే. మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. 7-8 నెలల్లో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. 29లో మళ్ళా సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. అప్పుడు కానీ తెలుస్తాయి కదా పులివెందుల్లో అంటే ఏ విధంగా ఎన్నికలు జరుగుతున్నాయి అనేది. తర్వాత ఈ ఎన్నిక ఒకటి మొదటి కాదు, ఆఖరు కాదు. కాబట్టి భవిష్యత్తులో ఎన్నికలు జరిగితే అప్పుడు నిరూపించుకోండి మీ సత్తా ఏందో చూద్దాం. అంటే ప్రధానంగా ఈరోజు నిన్న పులివెందుల్లో ఉన్న నియోజకవర్గంలో అంబగపల్లిలో ఆయన గంగమ్మ కుంటకు కూడా జలహారతి ఇవ్వడం జరిగింది. ఏదైతే కృష్ణా జలాలు మీరేమంటున్నారంటే కృష్ణా జలాలను తెచ్చింది చంద్రబాబు అని మీరంటున్నారు. కానీ ఆయన ఎంపీ ల్యాండ్స్ ద్వారా అదేవిధంగా పాడా నిధులతో అక్కడ ఉన్నటువంటి అంబగపల్లెకు ఒక చిన్న చెరువు లాంటిది దాన్ని బాగా భూమి సేకరించిన తర్వాత విస్తరించి అభివృద్ధి పనులు చేపిస్తుంటే కానీ మీరు మాత్రం అలాంటిది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి అటు పూర్తిగా పులివెందులను విస్మరించారని మీరు అంటున్నారు. ఇప్పుడు విస్మరించినారా లేదా? ఇప్పుడు అంబకపల్లి దానికి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకైనా లిఫ్ట్ పెట్టలేకపోయినారు? ఎర్రబల చెరువుకి ఎందుకు లిఫ్ట్ పెట్టలేకపోయినారు? లేకుంటే గిడంగపల్లి చెరువును ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? లేకుంటే కనుక కాలేటివాగు డ్యామ్ను ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? కాలేటివాగు వచ్చే లిఫ్ట్లను ఎందుకు కానీ పూర్తి చేయలేకపోయినారు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. పాడా నిధులతో పెట్టినారు. మళ్ళీ తర్వాత 2.5 కోటి ఎంపీ లాట్స్తో పెట్టినామని చెప్తున్నారు. ఆ రోజు టెండర్ జరిగింది. మేము నిజంగా అభివృద్ధికి వ్యతిరేకలమో స్వార్థపరులమైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువు టెండర్లు పిలిచినారు. మీరు పెట్టుకున్న మీ ఎంపీ నిధులతో మీరు పెట్టుకున్నారు కాబట్టి మేము ఆ టెండర్లో కానీ మేము పార్టిసిపేట్ కాలే. ధర్మం న్యాయం మా వైపు ఉంది కాబట్టి మేము టెండర్ వేస్తే మీరేమో ఆపేదేం లేదు కదా. మేము పనులు చేస్తే మీరేమైనా ఆపుతారు? ఆపలేరు కదా. మేము పద్ధతి కాదు. ఎంపీ లాడ్స్ అనేది ఏ ఎంపీ కానీ లేకుంటే ఏ ప్రజాప్రతినిధి నిధులు ఆయన కష్టపడి తెచ్చుకుంటారో వాళ్ళకు సంబంధించిన వారే చేసుకుంటే ఆనవాయితీకి రాష్ట్రంలో ఉంది, భారతదేశ వ్యాప్తంగా ఉంది. ఆ సంప్రదాయానికి కొనసాగింపుగానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు జరిగినా కూడా మేము సహృదయంతో దాంట్లో ఇన్వాల్వ్ కాలే. ఎవరైనా కానీ పాడా నిధులు ఏమి ఇంట్లో తెచ్చిపెట్టినారా? ఎంపీ లాడ్స్ మీ నిధులేం కాదు కదా. మేము పెట్టే నిధులు మేం కాదు. మనం ప్రజల కోసం మనమందరం కూడా కస్టోడియన్స్. ప్రజల ద్వారా మనమంతా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనాం కాబట్టి మనం ఈ ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మనకు చేతనైనంత మేరకు మనకు కూసిన మేరకు మన ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొని వస్తాం. ఆ ప్రాంతాల అభివృద్ధి కష్టపడతాం. మీరు తీసుకొచ్చిన కృష్ణా జిల్లాలో పులివెందులకు తీసుకొచ్చినారు మేమే కదా. మీ తండ్రి గారు ఉన్నప్పుడు కాలువలు తొగినారు. వాస్తవం మేము తొగలేదు రాసేయండి మేము అనలేదు కదా. అసంపూర్తిగా ఉన్న కాలువలను పూర్తి చేసినాం. గండికోట రిజర్వాయర్ మునక ప్రాంతానికి సంబంధించిన నిర్వాసులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా 650 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినాం. గండికోట ప్రాజెక్టులో నీళ్లు నిలిపిన తర్వాతనే నిర్వాసితులను ఖాళీ చేసిన తర్వాతనే నీళ్లు నింపాలా. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చిన తర్వాతనే నీళ్లు నింపినాం. తర్వాత పైడిపాలెం రిజర్వాయర్ కానీ, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కానీ, వామికొండ కానీ, సర్వరాసారు కానీ నీళ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు సగం అన్ని ప్రాంతాలు కూడా సస్యశ్యామలమై నీటి సమస్య లేకుండా పోయిందంటే కారణం చంద్రబాబు నాయుడు కృషి. నువ్వేం చేసినావని చెప్పి అడుగుతాను నేను. జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లా వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అంటే సాగునీటి రంగం పురోగతి కోసం ఏం చేస్తే మీరు చెప్పండి అంటే లేదే.
రాజోళ్ళు రిజర్వాయర్ కడతా అని చెప్పినాం, కనీసం ఒక తట్టెడు మట్టిలే, శంకుస్థాపన చేసినాం. ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. నష్టపరిహారం చెల్లించకపోతే, నష్టపరిహారం ₹1 చెల్లించకపోతే మొత్తం అని బ్లాక్ చేసేసి మొత్తం పెట్టినాం. ఈరోజు వాళ్ళు రైతులు రుణాలు తీసుకోవాలన్నా, భూములు అమ్ముకోవాలన్నా కూడా ఈరోజు ఆ రాజోలి రిజర్వాయర్ మునగ ప్రాంత రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకనో ఆ సమస్యను పరిష్కరించలేదని చెప్పి సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఏదంటే పక్కన ఆయన కానీ అవగాహన లేదు. మీరు కానీ గమనించండి, నిన్న వీడియోస్ కానీ పక్కన ఎవరొకరు అందజేస్తా అంటే తెలుస్తుంటుంది. ఆయనకు బత్తాయికి చీనాకాయలకు అర్థం తెలియదు, ఉల్లగడ్డలకు ఎర్రగడ్డలకు, ఉల్లగడ్డలు అంటే ఏంటో ఎర్రగడ్డలు ఏంటో లేకుంటే వెనక అనే అర్థం కానీ ఆయనకు తెలియదు. లేకుంటే వెనక ఉల్లి పంట ఎప్పుడు ఎత్తుతారు, ఉల్లి పంట పైన ఎర్రగడ్డ ఉంటుందా, కింద భూమిలో గడ్డ ఉంటుంది అనే విషయం కానీ ఆయనకు తెలియదు. అరటి గురించి మాట్లాడుతున్నాడు. అరటిలో రకాల గురించి మీకు తెలుసా? లేకుంటే అరటి ఎన్ని రోజులకు పంట వస్తుంది, అరటిలో ఏ విధమైన వ్యవసాయ పద్ధతులు ఉన్నాయని అన్నీ స్టడీ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ముందు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి సమయం వచ్చింది కాబట్టి రైతుల గురించి, రైతులు అనుసరించే పద్ధతుల గురించి పూర్తిగా స్టడీ చేసి రైతుల గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తాను. ఒక చిన్న విషయం ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకున్నాం. ఏదైతే మీరు ఒక చిన్న మాట అన్నారు, పులివెందుల నియోజకవర్గం గురించి ప్రధానంగా ఉద్యమ బాట పట్టబోతున్నారు ప్రజలని, ప్రజాస్వామ్యం. మరోవైపు యూరియా కొరత తీవ్ర వేదనకు గురి చేస్తుంది అన్నటువంటి వాదన ఆయన బలంగా వినిపించారు. ఎందుకు? గతంలో ఆర్బీకేల ద్వారా వీటిని ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మీరు డీసీఎంఎస్ని తెరపైకి తెచ్చి దోపిడీకి తెరలేపారన్నటువంటి వాదనలు ఆయన వినిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆర్బీకేలు పెట్టినాడు, రైతు భరోసా కేంద్రాలు కాకుండా మేము రైతు సేవా కేంద్రాలను పెట్టాం. రైతు సేవా కేంద్రాల ద్వారా ఎక్కడ యూరియా అవసరం ఉందో అక్కడ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఇప్పటికి మనకు 20,000 టన్నులు రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది అనేది అంచనా. ఏది ఈ ఖరీఫ్ సీజన్ అంటే ఈరోజు ఖరీఫ్ సీజన్ కాదు, మనకు జూన్ జూలై నుంచి అక్టోబరు లాస్ట్ వరకు, అక్టోబరు నవంబర్ వరకు ఖరీఫ్ సీజన్ ఉంటుంది. ఆ మధ్యకాలంలో యూరియా వాడతారు, కానీ ఒకటే రోజు తీసుకొని మొత్తం టన్నులు ఎవరు కానీ భూమిలో వేరు విడతల వారీగా వాడతారు. కాబట్టి విడతల వారీగానే ప్రభుత్వాలు సరఫరా చేస్తాయి. ఇప్పటికి 12,000 పైన మనం టన్నులు సరఫరా చేసాం. 8,000 టన్నులు ఇలా ఖరీఫ్ సీజన్ ఇప్పుడు మధ్యలో ఉన్నాం. ఇంకా 2 నెలలు ఖరీఫ్ సీజన్ ఉంది. ఆ 2 నెలల మధ్యకాలంలో మొత్తం కూడా సరఫరా చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇది ఆర్టిఫిషియల్ క్రియేషన్, అంటే కొంత మీడియాల ద్వారా ఇక్కడ యూరియా అక్కడ యూరియా దొరకలేదంటే దొరుకుతుందో లేదో అని చెప్పేసి భయపడిపోయి రైతులు ఎక్కువ స్టాక్ పెట్టుకుంటూ జరుగుతుంది. కొంతమంది అవసరం 2 మూటలు అయితే మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా దొరుకుతుందో లేదని చెప్పి కొంతమంది ఎక్కువ కొనుక్కుండే ప్రయత్నం చేస్తున్నారు భయంతో. కాబట్టి ఎక్కడ కూడా ఎంత భూమి మనము ఈ పంట ఉందో ఆ మేరకు మొత్తం అంతా కూడా యూరియా సఫిషియెంట్గా ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సమస్యలు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా రోడ్ల మీద మాట్లాడేది కాదు, రోడ్ల మీద ఉద్యమాలు చేస్తాం. మనం ప్రభుత్వాన్ని ఒప్పించి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టి సాధించాలంటే ప్రభుత్వం నిలదీయాల్సింది అసెంబ్లీలో. మీరు శాసనసభ్యులుగా ఎన్నికైనారు, నాకు ప్రతిపక్ష హోదాని నేను ఇస్తా అంటే ఎట్లా? ప్రతిపక్ష హోదా ఇచ్చినా లేకున్నా మీరు శాసనసభ్యులు. ముందు మీరు శాసనసభ్యునిగా ఏ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ప్రాంత సమస్యలను ప్రతిబింబించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పులివెందుల ప్రజలు ఆ మేరకు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మీరు సమస్యల పరిష్కారం నుంచి పలాయనవాదం చిత్తగిస్తే కుదరదు. కాబట్టి మీరు అసెంబ్లీకి రండి, పులివెందుల నియోజకవర్గ రైతులు ప్రజల సమస్యలను అక్కడ ఎలుగెత్తి సాటండి. లేకపోతే ఖచ్చితంగా మీరు రాజీనామా చేయండి. నేను రాను అంటే ప్రభుత్వంతో అన్ని సౌకర్యాలు తీసుకుంటూ అన్ని సౌకర్యాలు లబ్ధి పొందుతూ నేను అసెంబ్లీకి రానంటే కుదరదు. కాబట్టి పులివెందుల ప్రజలు కూడా సమాయత్తమవుతున్నారు. మీరు అసెంబ్లీకి రాండి, లేదనేటికంటే అసెంబ్లీకి పోయే ప్రతినిధిని మేము ఎన్నుకుంటామని చెప్పే డిమాండ్ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. అది త్వరలోనే ఒక మంచి తారాస్థాయి ఉద్యమానికి కూడా చేరుతుందని మేము అనుకుంటున్నాం. చిన్నగా చివరిగా ఒక చిన్న మాట మిమ్మల్ని అడగదలుచుకున్నాం. ఏదైతే మీరేమంటున్నారంటే అసెంబ్లీకి రమ్మండి, చర్చలు అక్కడ ప్రజా సమస్యలు చర్చించడానికి వేదిక అసెంబ్లీ అంటున్నారు. కానీ అసెంబ్లీలో ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. అదేవిధంగా మాజీ సీఎం ఆయనకు ఎక్కువ సమయం ఇవ్వరన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేవలం ఆయన ఒక సాదాసీదా ఎమ్మెల్యే అన్నటువంటి భావన మీ శాసనసభ్యులే వ్యక్తం చేశారు. ఆయనకు మాజీ సీఎం కాబట్టి కొంత సమయం ఎక్కువ ఇస్తే ఆయన చర్చించడానికి అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తున్నారు కదా. మీరు ఎందుకు ఆ సమయాన్ని ఆయన ఒక ఎమ్మెల్యేగానే భావిస్తున్నారు? అసెంబ్లీకి వచ్చి ఒక రోజు 2 రోజులు చర్చల్లో పాల్గొంటే ఇస్తారా లేదా అని తెలుస్తుంది. నువ్వు అసెంబ్లీకి రాకోకుండానే నాకీరు అంటే ఎట్లయితుంది? నువ్వు వచ్చింది ప్రమాణ స్వీకారానికి 1 గంట వచ్చినావు, గవర్నర్ ప్రసంగానికి అర్ధ గంట వచ్చినావు, మళ్ళీ రెండోసారి మొన్న జరిగిన
బడ్జెట్ సమావేశాలప్పుడు ఒక 25 నిమిషాలు చెప్పినావు, వాకౌట్ చేసి వెళ్ళిపోయినారు. మరుసటి రోజు ఒక సెషన్ పూర్తి స్థాయిలో నువ్వు సమావేశాలకు హాజరైతే నీకు సమయం ఇస్తారా లేదా అనేది అర్థమవుతుంది. నువ్వు అక్కడికి రాకోకుండానే నాకు సమయం మీరు అంటే ఎట్లా? ప్రతిపక్ష హోదా దానికి భారత రాజ్యాంగం అనే నిబంధనలు పెట్టింది. ఏ పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా ఇస్తారు, ఏ పరిస్థితులు ఇవ్వరు అనే దాని మీద స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. గతంలో మీరే చెప్పినారు, నేను అనుకుంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అని చెప్పి, ఇంకొక నలుగురిని విరిగేస్తే అని చెప్పి మేమేం మాట్లాడడం లేదే. చట్టం ఏ విధంగా ఉంటే ఆ విధంగా అమలు అవుతాయి. ఆ మేరకు మీరు కానీ 11 మందికి ఇయ్యొచ్చునా లేదా అనేది చట్టంలో లిఖితపూర్వక రాజ్యాంగం ఉంది. మంది మాటల రాజ్యాంగం, లిఖితపూర్వక రాజ్యాంగం. రాజ్యాంగంలో ఏం చెప్తుందో, చట్టసభలో ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల మేరకు శాసనసభ సభాపతి ఇవ్వడం జరుగుతుంది తప్ప దానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చేదేమీ లేదు. శాసనసభ సభాపతి న్యూట్రల్ పర్సన్, చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం ఆయన వ్యవహరించడం జరుగుతుంది. ఓట్ల శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వరు, సీట్ల శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారనే విషయం మీకు తెలిసినా కూడా తెలియనట్టు మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎంత అపరిపక్వతంగా మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. చివరిగా ఒక మాట, డైరెక్ట్ సూటిగా సమాధానం ఇవ్వాలి మీరు. ఇందులో మీరు గడిచిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన మాట వాస్తవమా కాదా? ఇది జగన్ అంటున్న మాట. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి దౌర్జన్యంగా గెలిచినటువంటి గెలుపు. సో గతంలో కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి, లేకపోలేదు నేను కాదంటున్నా. కానీ నిన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో మీరు ఓటర్లను కూడా, స్థానికంగా ఉన్న ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేసిన మాట వాస్తవమా కాదా? ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలోనే చెప్తున్నారు జగన్ చేస్తున్న ఆరోపణలు అని చెప్పి. అది జగన్ ఆరోపణ, ప్రజలు చేస్తున్న ఆరోపణలు ఏం కాదు. అది గతంలో మీరు చేసినారు, మేము చేస్తామని మేమేం చెప్పడం లేదే. పులివెందుల్లో గత 40-50 సంవత్సరాలుగా ఏ విధంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి ఒక స్వతంత్ర సంస్థలు, స్వతంత్ర సంఘాలు దర్యాప్తు చేయండి. గతంలో అనేక సంస్థలు వచ్చినాయి. అనేక ఎన్నికల సందర్భంగా అనేక స్వచ్ఛంద సంఘాల వారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఐపీఎస్లు, వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ ప్రాంతంలో ఏ విధంగా ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని చెప్పి చూసుకున్నారు. ఇవన్నీ కాదు కదా. అందరి దగ్గర ఈవీఎంలు వచ్చిన తర్వాత ఏ గ్రామంలో ఏ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు వస్తాయని అందరి దగ్గర డేటా ఉంది. ఆ డేటా తెప్పించుకొని చూద్దాం. కావాలంటే వాళ్ళని రమ్మని చెప్పి ఆ డేటా కానీ నేను తీసుకొస్తాను, నా దగ్గర ఉంది. ఏ గ్రామాలలో ఎప్పుడు పోలింగ్ జరిగింది, ఏ గ్రామాలలో మాకు ఒక అంకెం దాటి డబుల్ డిజిట్ రాని గ్రామాలు ఎన్ని ఉన్నాయి, లేకుంటే ఇంకోటి ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అది సాధ్యమా? కనీసం ప్రతి రాజకీయ పార్టీకి 20-30% ఓట్లు ఉంటాయి కదా. మాకు ఎందుకు రాలే? మళ్ళా మీరు బాగా జరిపింటే ఓట్లు. అయినప్పటికీ కూడా మేము పులివెందులో దౌర్జన్యం చేసేటంత శక్తి తెలుగుదేశం పార్టీకి ఇంకా రాలే. కాబట్టి స్వేచ్ఛాయుతవాదం ఎన్నికలు జరుగుతాయి. సరే, ఈ జెడ్పీటీసీ వల్ల మీకు వచ్చే నష్టం లేదు, మాకు వచ్చిన లాభము లేదు. మేమేమి ఈ జెడ్పీటీసీ వస్తే జెడ్పీ చైర్మన్ కాము, మీరేమి జెడ్పీ చైర్మన్గా మీరేమి దిగిపోరు మీ అభ్యర్థి. కాబట్టి ఎన్నికలు ఉన్నాయి. నెక్స్ట్ మార్చిలో ఎన్నికలు ఉన్నాయి. 2029 వరకు దాదాపు 3-4 ఎన్నికలు ఉన్నాయి మనకు. అన్ని ఎన్నికలు దౌర్జన్యాలు అంటే అన్ని ఎన్నికల్లో దౌర్జన్యాలు చేయలేరు కదా. ఒకవేళ చేసినాము అనేది మీ భావన అయితే అన్ని ఎన్నికల్లో కానీ అలా జరిగేదానికి అవకాశం లేదు కదా. త్వరలో జరిగే వచ్చే ఏడాది జరుగుతాయి స్థానిక సంస్థల ఎన్నికలు. అప్పుడు కానీ నిజంగా మేము సత్తా చూపలేకపోతే ప్రజలు కానీ మమ్మల్ని హర్షించరు, నిజంగా నమ్ముతారు. కాబట్టి ఆ ఎన్నికల్లో మా సత్తా ఏందో చూపి ఘన విజయం సాధించి నువ్వు చెప్పే మాటలన్నీ ఓటి మాటలు, నీటి మీద రాసిన రాతలు అని చెప్పి నిరూపిస్తాం. సో మొత్తం మీద ఏదైతే నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అన్ని పచ్చి అబద్ధాలే మాట్లాడారు. ఏదైతే రైతులకు సంక్షేమం కోసం పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం, అదేవిధంగా ఉల్లి రైతులు కావచ్చు, సిరి రైతులకు పంటల పండించినటువంటి వాటికి గిట్టుబాటు ధర కల్పించే దశకు అడుగులు వేస్తున్నాం, కానీ పచ్చి బుటకు మాటలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా నిన్న ఏదైతే జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అటు పూర్తి స్థాయిలో ప్రజలే స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఓటర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కానీ పులివెందులలో మాత్రం గత దశాబ్దాల కాలంగా ఓటు వేయని పరిస్థితి ఉంది. ఆ ఓటు వేయని పరిస్థితి నేపథ్యంలో పులివెందులలో మార్పు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పునరావృతం కాబోతుంది అన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.